ఈఆర్సీ అనుమతి లేకుండా విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపినందుకు ప్రభుత్వానికి ఏపీ ఈఆర్సీ తలంటితే సిగ్గుపడాల్సింది పోయి ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్నట్లుగా ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు ప్రచారం చేసుకోవడం ఆయన దివాలా కోరుతనంకు నిదర్శనమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిందే కాకుండా సీఎం అయిన ఏడాదిలోనే ప్రజలపై చంద్రబాబు 19,000 కోట్ల విద్యుత్ భారం మోపాడని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఏనాడు ఏపీ ఈఆర్సీ నిబంధనలను అతిక్రమించి ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపలేదన్నారు. ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా లాక్కోవాలని ఆలోచించలేదు కాబట్టే చంద్రబాబుల మొట్టికాయలు తినలేదని, తప్పు చేసి అడ్డంగా దొరికిపోయి కూడా చంద్రబాబు ప్రజలకు మేలు చేస్తున్నాడని నమ్మించాలనుకోవడం దారుణమన్నారు. విద్యుత్ ఛార్జీల విషయంలో నిన్న ట్రూ డౌన్కి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గించినట్టు, ప్రజలకి ఏదో పెద్ద ఊరట కలిగించినట్టు ఒక దుష్ప్రచారం చేయడానికి ఈరోజు తెరతీయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాన్ని గురించి, దాంతోపాటు గత ప్రభుత్వంలో ఏదో ఇళ్ల నిర్మాణం అసలు జరగలేదని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం కొత్త ఊపుని తెచ్చింది అని చెప్పి ఆయన ప్రసంగించడం జరిగింది. వాటి రెంటి మీద వివరణ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనేటువంటి లక్ష్యంతో బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రజల మీద నేను విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పి పదే పదే మాట్లాడి వాళ్ళ మీద వీరబాదుడు బాది మరలా ఈరోజు వెన్నపూసినట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి విధానం చూస్తే అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు ఇంత నీచమైనటువంటి స్థాయికి దిగజారిపోయాడా అని చెప్పి వ్యాఖ్యానించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు మనసు ఒప్పి విద్యుత్ ఛార్జీలు తగ్గించలేదు. ఇబ్బడి ముబ్బడిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెంచినటువంటి ఛార్జీలు దాదాపుగా 1 సంవత్సర కాలంలోనే 19,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపి, ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, మీరు ప్రజల నుంచి అధిక మొత్తంలో విద్యుత్ ఛార్జీలు వసూలు చేశారు, ఇది సమ్మతి కాదు, దీన్ని మేము అనుమతించడం లేదు. కాబట్టి మీరు ఏదైతే ఈరోజు ఉన్నటువంటి ఇంధనం విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఆ సర్దుబాటు ఉందో, ఆ తేడా పోగా మేము పరిగణలోకి తీసుకున్నటువంటిది వాస్తవాలన్నీ తీసుకోగా మీరు ఎక్కువ ఛార్జీలు ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేశారు, అధిక ఛార్జీలు. కాబట్టి వాటిని ప్రజలకు ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఈరోజు ట్రూ డౌన్కి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ఈరోజు 19,000 కోట్ల రూపాయలు వీరబాదుడు బాది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మీరు చేసింది తప్పు అని మొట్టికాయలు వేసి చెంపదెబ్బ కొట్టి మీరు ప్రజల దగ్గర అధికంగా వసూలు చేసినటువంటి మొత్తాన్ని వెనక్కి ఇవ్వండి అని అంటే దానిని చంద్రబాబు నాయుడు తన ఘనతగా చెప్పుకోవడం, కొన్ని ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా ఏ రోజు లేనటువంటి విధంగా చరిత్రలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజలకి భారం తగ్గించాడు అని చెప్పి మాట్లాడడం అనేటువంటిది, ఆయన ఘనతగా ఈరోజు మాట్లాడడం అనేటువంటిది ఈ దౌర్భాగ్యపు ఎల్లో మీడియాలో ఏమి మాట్లాడాలనో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నామంటే వాస్తవాలు తెలియాల్సినటువంటి పరిస్థితి. దాదాపుగా ఈరోజు లెక్క కడితే విద్యుత్ ఛార్జీల విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మొట్టికాయలు వేసి 923 కోట్ల 55 లక్షల రూపాయలు ప్రజల నుంచి మీరు ఏదైతే అధికంగా వసూలు చేశారో, చేయకుండా పరిమితిని మించి ఎటువంటి ఆమోదం లేకుండా అన్యాయంగా అక్రమంగా ప్రజల నుంచి మీరు వసూలు చేసినటువంటి మొత్తం 923 కోట్ల 55 లక్షల రూపాయలు నవంబర్ 1 సంవత్సర కాలంలో దీన్ని సర్దుబాటు చేయండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే, నవంబర్ నుంచి దాన్ని సర్దుబాటు చేయడానికి ఈరోజు చర్యలను ఉపక్రమించండి అని చెప్పి ఆదేశిస్తే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దాని ప్రకారం ఈరోజు తగ్గించి ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదో ఊరట కలిగించినట్టుగా మాట్లాడడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకు చెప్తున్నామంటే, మీరు చెప్పాల్సింది ప్రజల దగ్గర అక్రమంగా వసూలు చేసినటువంటి మొత్తం, మీరు తీసుకోవాల్సినటువంటి దానికన్నా పరిమితికి మించి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చినటువంటి దానికి అనుమతి లేకుండా
ఆ పరిమితి దాటి 923,55,00,000 రూపాయలు ప్రజల నుంచి వసూలు చేయడం అనేటువంటిది నేరం, అక్రమం, ఘోరం. అటువంటిది మీరు చేసినటువంటి తప్పును సరిదిద్దుకోండి అని చెప్పి మీరు ప్రజల నుంచి వసూలు చేయాల్సిన దానికన్నా అధిక మొత్తంలో దారుణంగా అన్యాయంగా మీరు వసూలు చేశారు కాబట్టి ఇది సమ్మతం కాదు అని చెప్పి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి మీరు వసూలు చేసినటువంటి మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి మీకు అక్షంతలేస్తే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దాని మీద పాపం ట్రూ డౌన్ అనేటువంటిది సిగ్గుపడాల్సినటువంటి విషయం. అంటే ప్రజల దగ్గర నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పినటువంటి చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచడమే ఒక సిగ్గుమాలినటువంటి చర్య అయితే దానిలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మించి కూడా డిస్కంలో ప్రతిపాదిస్తే వాటికి సంబంధించి వాళ్ళ అభ్యంతరం తెలిపితే దాన్ని మించి నువ్వు వసూలు చేస్తే నీ వసూళ్లను తప్పుపడితే ప్రజల నుంచి నువ్వు అక్రమంగా వసూలు చేసావు కాబట్టి ఆ అక్రమంగా వసూలు చేసినటువంటి మొత్తాన్ని వెనక్కి ఇవ్వండి అంటే దానిని ప్రజలకు క్షమాపణలు చెప్పి ఈ ప్రభుత్వం మాట తప్పింది, మాట తప్పడమే కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా మరలా ఈరోజు పెంచడంలో కూడా ఎక్కడ కూడా నియమ నిబంధనలను పాటించకుండా పెంచాం, తప్పు చేశాం, క్షమించండి అని చంపలేసుకోవాల్సినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రజలకు ఏదో పెద్ద ఊరట కలిగించినట్టుగా, ఎప్పుడూ లేనటువంటి విధంగా కరెంట్ ఛార్జీలు తగ్గించినట్టుగా ఎల్లో మీడియాలో కథనాలు రావడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. అయితే ఈరోజు ట్రూ అప్ ఛార్జీలకు సంబంధించినటువంటి దాంట్లో 923,55,00,000 రూపాయలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఎందుకు చెప్పింది అంటే వ్యత్యాసం గమనించింది కాబట్టి. ఏ విధంగా తీసుకున్నా సరే ఈరోజు దానికి సంబంధించి ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఇంధన విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి లావాదేవీలలో వ్యత్యాసాలు ఉంటాయో వాటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత మీరు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచమన్నారు అంటే దాని అర్థమైంది ప్రభుత్వమే భరిస్తుంది అన్నారు. భరించలే, దాన్ని తీసుకెళ్లి వినియోగదారుడి మీద వేశారు, ప్రజల మీద భారం మోపారు. ఆ ప్రజల మీద భారం మోపినప్పుడు కూడా ప్రజల మీద అధికంగా అంటే వాళ్ళ మీద మోపాల్సినటువంటి భారం కన్నా సర్దుబాటు ఛార్జీల కన్నా మీరు అధికంగా వసూలు చేసినటువంటి 923,55,00,000 రూపాయలు వసూలు చేయడమే నేరమైతే, అక్రమమైతే, అన్యాయమైతే మరలా దాన్ని తిరిగి ఇచ్చేయడంలో వాళ్ళకి ఏదో పెద్ద మేలు చేసినట్టుగా ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో మీరు మాట్లాడడం అనేటువంటిది విడ్డూరమైనటువంటి విషయం. అందుకే ఈరోజు ట్రూ డౌన్కి సంబంధించినటువంటి ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. దీన్ని ఒకసారి చెప్పారు, ఎప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ట్రూ అప్ ఛార్జీలు తప్ప ట్రూ డౌన్ ఛార్జీలు అనేటువంటివి ఎక్కడా జరగలేదు, అది ఒక్క చంద్రబాబు నాయుడు పరిపాలనలోనే సంభవం అయింది అని చెప్పి ఆ ఎల్లో మీడియా రాసింది. అంటే తప్పులు చేసి ఆ తప్పులను సరిదిద్దుకొని ఈరోజు మీరు ప్రజలకు సంబంధించినటువంటి అక్రమంగా చేసినటువంటి వెనక్కిస్తే దాన్ని మీరు ఘోరంగా చాలా ఇదిగా మాట్లాడుతున్నారు, చాలా మేలు చేసినట్టుగా. దౌర్భాగ్యం, దారుణమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ రోజు కూడా ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాల్సిన దానికన్నా ఈరోజు ఉన్నటువంటి ఇంధనం విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి వ్యత్యాసాల్లో ఎప్పుడు ఒక్క రూపాయి కూడా ప్రజల నుంచి వసూలు చేయలేదు. డిస్కమ్ అటువంటి ప్రతిపాదనలు కూడా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి సమర్పించలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు సంబంధించి న్యాయబద్ధంగా వ్యవహరించింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల న్యాయబద్ధంగా వ్యవహరించాడు కాబట్టి ప్రజల నుంచి ఏ విధంగా ప్రజలకు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశాడు తప్ప ప్రజల నుంచి లాక్కోవాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. కాబట్టి ఒక్కరోజు కూడా ఇటువంటి దుర్మార్గమైనటువంటి ట్రూ డౌన్ ఛార్జీలు ప్రజలకి తిరిగి చెల్లుబాటు చేయించాల్సింది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్తో మొటిక్కాయలు వేసుకుని రావాల్సినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇప్పుడు రాలేదు. ప్రజలు గమనించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలు ఎక్కడైతే ప్రజలకు సంబంధించినటువంటి ఇంధన సర్దుబాటు ఛార్జీలు అంతవరకు వసూలు చేయడం. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఘోరం, నేరం, అక్రమం, అన్యాయం ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాల్సిన దానికన్నా ఎక్కువ వసూలు చెయ్యను అని చెప్పి హామీ ఇచ్చి అధికంగా వసూలు చేయడం ఇది దౌర్భాగ్యమైనటువంటి విషయం. అందుకనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ రోజు కూడా రకరకాలైనటువంటి కారణాలు చెప్పి విద్యుత్ ఛార్జీలు ఏ రోజు పెంచినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మీరు తప్పులు చేశారని చెప్పడమో మొట్టికాయలు వేసేటువంటి పరిస్థితులు రాలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ట్రూ డౌన్ అనేటువంటి మాటే ఎప్పుడు కూడా వినిపించలేదు. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం మీడియాను నమ్ముకుని పనిచేసేటువంటి ప్రభుత్వం కాబట్టి వాళ్ళ దగ్గర లేనిపోయినటువంటి చేసినటువంటి అక్రమాలను కూడా అధిగమించడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి ఏదేదో రకరకాలుగా అది మేలు జరిగినట్టుగా ప్రజలకి తాను ఏమో తప్పు చేసి వాళ్ళ దగ్గర అధికంగా వసూలు చేసినటువంటి చంద్రబాబు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఈరోజు నేను మేలు చేస్తున్నానని ప్రకటించడం అనేటువంటిది ఇది బహుశా భారతదేశ చరిత్రలో కాదు,
ప్రపంచ చరిత్రలో కూడా ఏ నాయకుడికి కూడా ఇంత సాహసం చేయడు, ఏ నాయకుడు కూడా ఇంత దౌర్భాగ్యంగా ప్రవర్తించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ విధంగా కథనాలు రాయించి ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితిలో ఒక్క ఏడాదిలోనే 19,000 కోట్లు పెంచాడు. ఏమి చెప్పావు ఎన్నికలకు ముందు? అనేక సందర్భాలలో ఎక్కడ అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచమని చెప్పి పదే మాట్లాడావు. దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఏ విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడాడు అనేటువంటి. 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచారు, మీరే కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. ఇది చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాట. ఏమని? కరెంటు ఛార్జీలు పెంచము, అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పి అధికారంలోకి రాగానే వాటన్నిటినీ తొంగలో తొక్కి ఏకంగా 19,000 కోట్ల రూపాయల ప్రజల మీద భారం వేసి ముక్కుపిండి వసూలు చేసి ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ మొట్టికాయలు వేయడంతో ఏపీఈఆర్సీ దానికి సంబంధించినటువంటి దానిలో ఈరోజు ఏమాత్రం మేము ఊరట కల్పిస్తున్నామని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు. ఒక్కసారి మనం చూస్తే అసలు ట్రూ అప్ ఛార్జీలు ఎందుకు వచ్చాయనేటువంటిది ఒకసారి చూస్తే 2024-25 సంవత్సరానికి సంబంధించి దాదాపుగా 2,758,76 రూపాయలు ఇంధన విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి సర్దుబాటు కోసం ఈ ట్రూ అప్ ఛార్జీలని డిస్కంలు ప్రతిపాదించడం జరిగింది. ఇవి సాధారణంగా డిస్కంలు ఎప్పుడు సరే వాటిని ప్రతిపాదించినప్పుడు ఏపీఈఆర్సీకి సంబంధించినటువంటి అనుమతి కోరడం అనేటువంటిది మ్యాండేటరీ పరిపాటి. అంటే ఈరోజు ఏపీఈఆర్సీ డిస్కంలు చెప్పినటువంటి లెక్కలు విద్యుత్ కొనుగోళ్లు వాటి మధ్య ఉన్నటువంటి భారీ వ్యత్యాసాన్ని గమనించిన తర్వాత మీరు ప్రజల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేశారు కాబట్టి వాటిని వెనక్కి ఇవ్వాల్సిందేనని చెప్పి ఈరోజు వాటిని ఏమాత్రం ఆమోదం తెలపకుండా వీళ్ళు అడిగినటువంటి దానికి డిస్కౌంట్ మామూలుగా డిస్కౌంట్లు అడిగినటువంటి దానికి ఆమోదం తెలపకుండా వాటిని ఇంత అమౌంట్ మీరు అధికంగా వసూలు చేశారని చెప్పి తగ్గించి ఇచ్చినా సరే ఆ ఆదేశాలని బేఖాతరు చేస్తూ దాదాపుగా 895 కోట్ల రూపాయలు మీరు అధికంగా వసూలు మీరు ప్రతిపాదించారని చెప్పి ఆ రోజే చెప్తే 1864 కోట్ల రూపాయలకు అనుమతి ఇస్తే మీరు వాటిని బేఖాతరు చేసి మీ ఇష్ట ప్రకారం మీరు వసూలు చేసేస్తే ఈరోజు వాటికి సంబంధించినటువంటి బహిరంగ మార్కెట్లో మేము విద్యుత్తును అధిక ధరలో కొన్నాం. ఇప్పటికే చంద్రబాబు నాయుడు విద్యుత్తుకు సంబంధించినటువంటి దాంట్లో ఎన్ని రకాలైనటువంటి మోసాలు ఎన్ని రకాలైనటువంటి అవినీతికి పాల్పడుతున్నాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మేము బహిరంగ మార్కెట్లో ఎక్కువ కొన్నామని చెప్పి మీరు తప్పుడు ప్రచారం చేసి దానికి సంబంధించినటువంటి దాంట్లో తప్పుడు లెక్కలు చూపించినా ఏపీఈఆర్సీ వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని వాటికి సంబంధించినటువంటి ఎంత విద్యుత్ ధర కొనుగోలు చేయాలనేటువంటి దాని మీద స్పష్టమైనటువంటి అనుమతులు ఇవ్వడం జరిగింది. మీకు ఏపీఈఆర్సీ ఇచ్చింది ఎంత? ₹5.27 కొనమని చెప్తే మిమ్మల్ని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ మీరు ఎంతకు చూపించారు లెక్కలు? ఏపీడీసీఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ₹5.84 చొప్పున ప్రతిపాదనలు చెప్పే కొన్నామని చెప్పి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ₹5.86 లెక్కన అంటే దాదాపుగా 60 పైసలు అదనంగా. అదేవిధంగా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ₹5.89 ఇంకా పెంచి మేము విద్యుత్ కొనుగోలు చేశామని చెప్పి ఈ డిస్కంలన్నీ కూడా ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా మీకు ఏపీ ఎస్సీఆర్సీ 34,517 కోట్లకు అనుమతిస్తే మీరు 45,476 కోట్ల రూపాయలు వెచ్చించాము అని చెప్తే ఆ వాస్తవంలో ఉన్నటువంటి ఆ ఇంధనం విద్యుత్ కొనుగోలులో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని పరిగణలోకి తీసుకుని కేవలం 44,624 కోట్లకు మాత్రమే ఏపీ రెగ్యులేటరీ కమిషన్ మీకు అనుమతినిస్తే దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు తిరిగి చెల్లించాల్సినటువంటి 955 కోట్ల 32 లక్షలకు సంబంధించి ఈరోజు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. అనుమతించినటువంటి మొత్తం 45,476 కోట్లు మీరు ఖర్చు పెట్టామని చెప్తే 44,624 కోట్లు మాత్రమే మీరు ఖర్చు పెట్టారు అంటే ప్రజల దగ్గర మీరు అన్యాయంగా దారుణంగా వాళ్ళ దగ్గర ముక్కుపిండి వసూలు చేయలేదా? ఎంతమంది కరెంటు ఛార్జీలు కట్టలేదని చెప్పి వాళ్ళ కరెంటు కనెక్షన్లు కట్ చేశారు మీరు. కాబట్టి వాళ్ళని ఎంత అవమానాలు గురయ్యారు, పాపం వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఈరోజు దాదాపుగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మీరు దాదాపుగా 40 పైసలు అదనంగా వసూలు చేశారు. డిస్కౌంట్లు ఈరోజు డిస్కంలు అదనంగా వసూలు చేసి ఈఆర్సీ ఆమోదం తెలిపినటువంటిది అయితే 40 పైసలు చొప్పున డిస్కంలు అధికంగా వసూలు చేయడం ప్రారంభించారు.
ఎస్పీడీసీఎల్ 1106 కోట్లు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వసూలు చేసింది. అదేవిధంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 615 కోట్లు, 614 కోట్ల 86 లక్షలు. ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 1065 కోట్ల 76 లక్షలు. అంటే మొత్తం దాదాపుగా ప్రజల ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో 40 పైసలు లెక్కన వసూలు చేస్తే 2787 కోట్ల 2877 కోట్ల 18 లక్షల రూపాయలు మీరు అదనంగా వసూలు చేశారు. వసూలు చేసి దాన్ని అనుమతించినటువంటిది మీరు అన్ని లెక్కలు చూపిస్తే మీరు వసూలు చేసింది 2787 కోట్ల 18 లక్షలు అయితే మీరు చూపించినటువంటి లెక్కల్లో ఎస్సీఐ స్టేట్ రెగ్యులేటరీ కమిషన్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కేవలం 1863 కోట్ల 64 లక్షలకు మాత్రమే మీకు న్యాయబద్ధంగా ఉంది, మీకు అనుమతిస్తున్నామంటే మిగిలిన 923 కోట్ల 55 లక్షల రూపాయలు మీరు వెనక్కి తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది ఈ ప్రభుత్వాన్ని. దాంతో ఈరోజు ట్రూ డౌన్ ఛార్జీలు ఇవ్వాలని చెప్పి ఏపీఎస్ఈఆర్సీ ఆదేశించింది కాబట్టే ఈరోజు మీరు దానికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చి దాన్ని పదే మాట్లాడుకుంటున్నారు. ఈరోజు చెప్తాం దాదాపుగా ఈరోజు చేసినటువంటి దాన్ని 12 మాసాలు వసూలు చేయమన్నాడు రేపు నవంబర్ నుంచి మొదలుపెట్టి. ఏ విధంగా విద్యుత్ బిల్లులకు సంబంధించి ఎంతెంత మీరు వసూలు చేశారు, ఏ విధంగా ఉందనేటువంటిది కూడా టేబులర్ కాలం ఉంది. అక్కడ మీకు టేబులర్ కాలం చూపించాం. ఎక్కడెక్కడ ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్కి సంబంధించి ఏ నెలలో మీరు ఎంతెంత వెనక్కి ఇవ్వాలి, ఎంతెంత మీరు వసూలు చేశారు అదనంగా అనేటువంటి దాని మీద ఈరోజు వచ్చింది. దాని ప్రకారం రీఫండ్ షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. అంటే మీరు ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకున్నారు. కాబట్టి ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయం ఏదైతే ఉందో అది వినియోగదారులకు ఊరట కలిగిస్తుంది. అది ఈ ప్రభుత్వానికి చెంపపెట్టుకోవడం తప్ప ఈ ప్రభుత్వం దాన్ని గొప్పగా ఘనతగా భావించడం అనేటువంటిదే బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి వినియోగదారులకు సంబంధించినటువంటి దాంట్లో మేలు చేస్తున్నట్టుగా, వాళ్ళకి విద్యుత్ ఛార్జీలు అసలు తగ్గిస్తున్నట్టుగా, అంటే వసూలు చేయాల్సిన దానికన్నా ఎక్కువ వసూలు చేసి దాన్ని మరలా మీరు తగ్గిస్తున్నట్టుగా ఈరోజు ఒక దుర్మార్గమైనటువంటి దుష్ప్రచారం చేయడం అనేటువంటి దౌర్భాగ్యం. కాబట్టి మీ కార్యక్రమం మొదలైంది. తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే బాదుడే అనేటువంటి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధికారం రాగానే విద్యుత్ ఛార్జీల పెంపుతోనే ప్రారంభించింది. దానికి సంబంధించినటువంటి దాంట్లో 2024 నవంబర్లోనే 6000 చిల్లర కోట్లు ఆ రోజు భారాన్ని వసూలు చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి మరో 9400 కోట్ల రూపాయలు, మొత్తం మీద 19000 కోట్ల రూపాయలు దాదాపుగా ఈరోజు మీరు ప్రజల మీద అదనపు భారాన్ని మోపడం జరిగింది. దాంతోపాటు బిల్లుల్లో ఇంకా యూనిట్కి అదనంగా 40 పైసలు వసూలు చేశారు. ఉన్నటువంటి ట్రూ అప్ ఛార్జెస్ కాగా ఏదైతే మనం అనుకున్నామో ఇంధనం విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి సర్దుబాటు ఛార్జీలు కాగా దాని మీద అదనంగా మరో 40 పైసలు ఈరోజు మీరు వసూలు చేస్తే వినియోగదారుల మీద మొట్టమొదటి సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు నేను పెంచను అని చెప్పినటువంటి వ్యక్తికి ఏ విధంగా మనసు ఒప్పిందో తెలియదు కానీ 19,000 కోట్ల రూపాయల భారం మోపినటువంటి దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈరోజు కూడా చంద్రబాబు నాయుడుకి మనసు ఇవ్వడానికి రాదు, ఇవ్వడు. పెరుక్కోవడం తప్ప ఇచ్చే చేత కాదు. ఇవ్వడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారే, చంద్రబాబు నాయుడు ప్రజల దగ్గర నుంచి గుంజుకోవడమే. కాబట్టి ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మిమ్మల్ని ఆదేశించింది కాబట్టి ఇవ్వాలి. కాబట్టి గత్యంతరం లేక ఈరోజు మీరు వెనక్కిస్తూ దానిని ఏదో మీ ఘనతగా మీరు విద్యుత్ ఛార్జీలు తగ్గించినట్టుగా ఈరోజు ప్రచారం చేసుకోవడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి మేము విద్యుత్ ఛార్జీలు పెంచమని అధికారంలోకి వచ్చి విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్కి సంబంధించినటువంటి నియమ నిబంధనలు వాళ్ళు ఇచ్చినటువంటి అనుమతులు పరిమితుల కన్నా అధిక మొత్తంలో వసూలు చేసి ప్రజల దగ్గర అక్రమ వసూళ్లకు పాల్పడి అన్యాయం చేసింది, మోసం చేసింది. కాబట్టి మీరు అక్రమంగా అన్యాయంగా చేసినటువంటి మొత్తాన్ని మాత్రమే వెనక్కి ఇవ్వమనింది తప్ప మీరు వసూలు చేసినటువంటి మొత్తాన్ని వెనక్కి ఇవ్వడం లేదు. కాబట్టి దాన్ని కూడా గొప్పగా చెప్పుకోవడం అనేటువంటిది దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ఇది మొట్టికాయ లాంటిది, చెంపదేళ్ళ లాంటిది. అర్థం చేసుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దానితో పాటు నిన్న అది ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి విషయం అర్థమైంది అనుకుంటా. అయితే చంద్రబాబు నాయుడు చేసినటువంటి నేరాలు ఏ విధంగా ఉన్నాయంటే వసూలు చేయడం, అదనంగా వసూలు చేసి పెంచనన్నటువంటి హామీని తొంగలో దొక్కి మరలా వాళ్ళ దగ్గర అక్రమంగా చేసినటువంటి వాటిని వెనక్కిచ్చి అదేదో తన ఘనతగా చెప్పుకునేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు దిగజారి దురదృష్టకరమైనటువంటి విషయం. ఇది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్కి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఈరోజు ట్రూ డౌన్ ఛార్జెస్కి సంబంధించినటువంటిది. అదేవిధంగా నిన్న ప్రతిరోజు చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు అసెంబ్లీ వేదికగా ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్తున్నాడు అనేటువంటిది మనం చూసాం. ప్రత్యక్షంగా గత 2 రోజులుగా చిరంజీవి, బాలకృష్ణ ఎపిసోడ్ మనం చూస్తున్నాం. ఏ విధంగా చిరంజీవిని గురించి మాట్లాడారు, చిరంజీవి గారు ఏ విధంగా దానికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చారంటేనే
సభ్యులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అసెంబ్లీ వేదికగా నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప మరొకటి మనకి వినిపించటం లేదు. ఆ అబద్ధాలతోనే అసెంబ్లీని మొత్తం కాలక్షేపం చేశారు, కాలయాపన చేశారు తప్ప ప్రజలకు ఉపయోగించేటువంటిది ఒక్క నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పాపన పోలేదు. ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికే సరిపోయింది. దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు రోజుకు ఒక సబ్జెక్ట్ చెప్పాడు. దానిలో భాగంగా నిన్న ఇళ్లను గురించి మాట్లాడాడు. ఇళ్లను గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాలనలో ఏ రకంగా పేదలకు సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణాన్ని గురించి ఆలోచన చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో పేదల ఇళ్ల నిర్మాణాన్ని గురించి ఏ విధంగా ఆలోచన చేశాడు అనేటువంటిది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు, కళ్ళు ఆర్పకుండా అబద్ధాన్ని వల్లివేయడంలో ఘనాపాటి. అందులో భాగంగా ఇళ్లకు సంబంధించి నిన్న ఆయన పదే పదే మాట్లాడినటువంటి మాటలు నిజంగా నవ్వచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అలవాటు, నేనే సెల్ ఫోన్ కనిపెట్టా, నేనే అంబానీలకి మీరు సెల్ ఫోన్ బిజినెస్ పెట్టండి అని చెప్పా, దానివల్ల వాళ్ళు నా సూచనని పరిహారంలోకి తీసుకొని పెట్టారు కాబట్టి వాళ్ళ వ్యాపారం వృద్ధి చెందింది, కాబట్టి నన్ను మించినటువంటి తెలివితేటలు గలవాడు ఈ ప్రపంచంలో లేడు అని చెప్పి నిన్నటికి నిన్న అసెంబ్లీలో అబద్ధాలు, పచ్చి అబద్ధాలు వల్లివేశాడు. రాష్ట్రంలో దాదాపుగా మా దగ్గర ఉన్నటువంటి అంచనాల ప్రకారం చంద్రబాబు నాయుడు నిన్న చెప్పినటువంటి విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పచ్చి అబద్ధాలు నేను చెప్పేది ఇప్పుడు, నిన్న అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పచ్చి అబద్ధాలు. 6,15,000 ఇళ్ల నిర్మాణం జరుగుతుంది, వచ్చే ఏడాది జూన్ నాటికి దాన్ని పూర్తి చేస్తాం. ఇది ఒక అబద్ధం మాట్లాడాడు. మా ప్రభుత్వం అంటే జగన్ కూటమి ప్రభుత్వం వచ్చాక 3 లక్షల ఇళ్లు నిర్మించింది, 2,200 కోట్లు ఖర్చు చేశాం, దీపావళి కానుకగా 3 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామని మరొక అబద్ధాన్ని వల్లివేశాడు. దానితో పాటు బీసీ ఎస్సీలకి 50,000 వరకు, ఎస్టీలకి 75,000 వరకు, ఆదివాసీలకు ₹1,00,000 వరకు అదనంగా పెంచి ఇస్తున్నామని చెప్పి మాట్లాడాడు. అర్హులైన ప్రతి ఒక్కరికి 2 లేక 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చెప్పి మరొక అబద్ధం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. 2029 నాటికి, ఇది ఎప్పుడు చెప్పే మాటే, 2029 నాటికి ఎవరు ఇళ్లు లేనటువంటి వాళ్ళు ఉండకుండా ప్రతి ఒక్కరికి ఇళ్లు నిర్మించేదానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పనిలో పనిగా గత ప్రభుత్వం ఒక మాట ఉంది కదా, విధ్వంసం అనేటువంటిది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అంటకట్టడానికి అలవాటు పడ్డాడు కాబట్టి ఈ విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసం సృష్టించింది కాబట్టి మాకు కొంత టైం పడుతుంది అన్నింటినీ గాడిలో పెట్టడానికి అని చెప్పాడు. టిట్కో ఇళ్లను విధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అని చెప్పారు. మౌలిక సదుపాయాలను నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అని చెప్పాడు. అసలు ప్లానింగే సరిగ్గా లేదు అని చెప్పి అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు ఏమాత్రం సిగ్గుపడకుండా, ప్రజలు చేదరించుకుంటారేమో అని అనుకోకుండా, మనం ఇంత పచ్చి అబద్ధాలు చెప్తున్నామే అని కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అన్నిటినీ మరిచి నిన్న అసెంబ్లీ వేదికగా చెప్పాడు. కాబట్టి వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు నాది 40 ఏళ్ల ఇండస్ట్రీ, 40 ఏళ్లకు సంబంధించినటువంటి దాంట్లో నాకు సంబంధించినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు లేడు. 14 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజన జరిగిన తర్వాత కానీ కనీసం ఒక్క పేద కుటుంబానికైనా చంద్రబాబు 1 సెంటు స్థలం ఇచ్చాడా? ఏ రోజైనా 1 సెంటు స్థలం ఇచ్చాడా? ఒక్క చోటైనా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల ప్రభుత్వంలో 1 సెంటు స్థలమైనా కొని ఇచ్చాడా? ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎక్కడన్నా జరిగిందా? ఇళ్ల స్థలాలు ఇచ్చాడా? లేదా అసలు సెంటు స్థలమైనా కొని ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా ఒక్కరి దగ్గరికైనా? ఇది చంద్రబాబు నాయుడికి దారుణమైనటువంటి ఘన చరిత్ర. దానిని ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద బురద జలతా, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తా, విధ్వంసం అనేటువంటి ఊత పదాన్ని వాడతా, అసత్యాలు, పచ్చి అసత్యాలు చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడడం జరిగింది. ఆయన చెప్తున్నాడు, టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక 3 లక్షల ఇళ్లు కట్టేశారంట. ఈ 16 నెలల్లో 3 లక్షల ఇళ్లు కట్టేశారంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హౌసింగ్ రంగాన్ని మొత్తం నాశనం చేసిందంట. ఆ మాట మాట్లాడడానికి చంద్రబాబు నాయుడుకు నోరు ఎలా వచ్చింది అని చెప్పి నేను అడుగుతున్నాను. అంటే ఇంత పచ్చిగా, నిశుద్ధంగా, నిశ్చిగ్గుగా ఎవడైనా అబద్ధం చెప్పగలడా? ఇది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే సాధ్యమైంది. ఎందుకు చెప్తున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలను తీసుకుని పేదలకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాల ఇళ్ల నిర్మాణంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరచడం జరిగింది. దాదాపుగా ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో కూడా 5 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం 31,19,000 కుటుంబాలకి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. దాదాపుగా 22 లక్షల కుటుంబాలకి, పేద కుటుంబాలకి ఇళ్లు మంజూరు చేశారు. వాటి నిర్మాణం ప్రారంభించారు.
దాదాపుగా మా దగ్గర ఆ రోజు ఉన్నటువంటి లెక్కల ప్రకారం 9,02,000 ఇళ్లు పూర్తి చేశారు. ఒక్కొక్క దగ్గర ఊర్లని నిర్మించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఊర్లను తలపించేటువంటి విధంగా జగనన్న కాలనీలు వచ్చాయి. ఊళ్ళలో ఉన్నటువంటి పాపం ఎంతో మంది కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారు కొని ఇచ్చినటువంటి స్థలాల్లో ప్రభుత్వ స్థలాల్లో వేయడం అనేటువంటిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు లేనటువంటి గ్రామాల్లో రైతుల దగ్గర భూమి కొని వాటిలో లేఅవుట్ ఏర్పాటు చేసి ఆ లేఅవుట్లో ఇస్తే ఊళ్ళు తరలొచ్చే పాపం ఒక్కొక్క ఇంట్లో ఇరుకుగా 3-4 కుటుంబాలు అవస్థలు పడుతుంటే ఈరోజు అవన్నీ కూడా వచ్చి జగనన్న కాలనీలు అనేటువంటి ఊరు వాడలాగా తయారైతే వాటికి సంబంధించినటువంటి దాంట్లో 17,000 మించి లేఅవుట్లు వేస్తే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిది విధ్వంస పాలన, సింటి భూమి ఇవ్వని, ఒక్కడికి ప్లాట్ కొనివ్వని చంద్రబాబు నాయుడు నాది ఘనమైనటువంటి పాలన అని చెప్పుకోవడానికి నోరు ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు. మొత్తం ఎంత కొన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. ఈరోజు మీ దగ్గర ఉన్నాయి దాదాపుగా మొత్తం 71,811 ఎకరాలు సేకరించాం. ప్రభుత్వ భూమి అయితే ప్రైవేటు భూములైతే మొత్తము 71,811 ఎకరాలు సేకరించేశాం. ఒక్కొక్క ప్లాటు 2.5 లక్షల నుంచి ఒక్కొక్క దగ్గర 15 లక్షలు ఉంది. ఈరోజు మనం వెళ్దాం వెంకటాచలం హైవేలో నేషనల్ హైవేకి దాదాపు 5 కోట్ల రూపాయల నుంచి 6 కోట్ల రూపాయలు ఎకరా విలువ చేసేటువంటి భూమిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ఎంతోమంది ఎస్సీ ఎస్టీలకి ఈరోజు అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే వాళ్ళు ఆ కాలనీలో ఇల్లు నిర్మించుకొని ఒక ఊరులాగా తయారు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ప్లాట్ విలువే 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు ఒక పేదవాడికి ఇంటి స్థలం రూపంలో ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మొత్తం మీద మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేము ఇచ్చినటువంటి ఇళ్ల ప్లాట్ల విలువ లెక్కేసుకుంటే 76,000 కోట్ల పైమాట. మేము ఇచ్చినటువంటి దాదాపుగా 71,811 ఎకరాలకు సంబంధించి సమీకరించి ఇచ్చినటువంటి వాటి విలువ 76,000 కోట్లకు సంబంధించినటువంటి పైమాట అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నాను. దాదాపుగా 17,500 వైఎస్ఆర్ జగనన్న కాలనీలు వచ్చాయి. 9,02,000 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలినటువంటి వివిధ దశల్లో ఉన్నాయి. దాదాపుగా 2 లక్షల టిడ్కో ఇళ్లని ₹1 జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేదలకు అందించడం జరిగింది. దానికి సంబంధించి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి ఘనత ఏంటి? చంద్రబాబు గారు దానికి పేరు మార్చారు. జగనన్న 2025లో నవరత్నాల్లో సంబంధించినటువంటి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు అని పెట్టాం పేరు. దానిని మీరు మార్చి PMAY NTR నగర్లుగా మీరు పేరు మార్చారు. మాకు అభ్యంతరం లేదు, ఎందుకంటే మీరు పేర్లు మార్చుకునేది మీకు అలవాటే, మీరు మార్చారు, దానికేం ఇబ్బంది లేదు. అయితే దారుణం ఏంటంటే పేరు మార్చుకున్నటువంటి మీరు ఇళ్ళు కూడా మేమే నిర్మించామని చెప్పడం అబద్ధం, పచ్చి అబద్ధం. కాబట్టి మీరు పేరు మార్చుకున్నారు, బాగానే ఉంది. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మీ చేతిలో అధికారం ఉంది. మీరు నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో మేము NTR నగర్ అని చెప్పి మార్చుకుంటామన్నారు, మార్చుకోవడం అభ్యంతరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పూర్తయినటువంటి 9 లక్షల ఇళ్లని మేము పూర్తి చేశామని చెప్పడం మాత్రం దారుణమైనటువంటి విషయం. ఇంకొకటి, దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముగింపు దశలో ఉన్నప్పుడు, అంటే ఎలక్షన్ కోడ్కు ముందు 2 లక్షల ఇళ్ళు దాదాపుగా పూర్తి చేసిందే, వాటిని కూడా మీ ఖాతాలోనే వేసుకున్నారు. ఇటీవల పూర్తయ్యాయి. అవి దాదాపుగా 2 లక్షల ఇళ్ళు పూర్తయ్యేటువంటి దశలో ఉన్నాయి. అవి పూర్తయితే ఇప్పుడు మా ఖాతాలో మేమే కట్టామని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు ఏం మాట్లాడారు? సింటు భూమి సమాధి కట్టుకోవడానికి కూడా చాలదు అని చెప్పి మాట్లాడినటువంటి మీరు ఈరోజు ఆ రోజు దుర్మార్గంగా మాట్లాడి ఈరోజు అదే సెంటు 1.5 సెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసినటువంటి ఆ భూముల్లోనే కదా ఈరోజు మేము ఇళ్ళు ప్రారంభానికి రేపు దీపావళికి 3 లక్షల ఇళ్ళు అని చెప్పి నిన్న అసెంబ్లీలో వేదికగా చెప్పావు. ఎక్కడ కట్టావు నువ్వు ఇళ్ళు? 3 లక్షల ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్థలాల్లో జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి నిధులతో పూర్తయినటువంటి ఇళ్ళు కొన్ని, దాదాపుగా పూర్తి కావస్తున్నటువంటి ఇళ్ళని కొన్నిటిని ఈరోజు నీ ఖాతాలో వేసుకునేదానికి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం తప్ప ఎప్పుడున్నా నువ్వు ఇళ్లకు సంబంధించి పేదలకు సంబంధించి ఆలోచన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? కాబట్టి నువ్వు చేసినటువంటి కార్యక్రమం ఏదన్నా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇళ్ళు కట్టించాలనేటువంటి ఆలోచన చేస్తే స్థలాలు కొనే దగ్గర నుంచి ఇళ్ళు కట్టే దగ్గర నుంచి ప్రతి దగ్గర మీరు మీ ఆదేశాలతో మీ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ ఆ రోజు ప్రబుద్ధులు 1000 కోర్టు కేసులు వేశారు. దాదాపుగా 1000కి తగ్గకుండా కోర్టు కేసులు వేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఏమి పేదలు ఉండకూడదా, పేదలకు వెళ్ళకూడదా, దానికి సంబంధించి డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి సామాజిక అసమతుల్యత ఏర్పడుతుంది, కాబట్టి అక్కడ పేదలు ఉండడానికి లేదు, ఓన్లీ ధనికులు మాత్రమే ఉండాలా, పేదవాళ్ళు ఉండడానికి అమరావతి పనికిరాదు, అమరావతి పెద్దల నగరం తప్ప పేదల నగరం కాదు అని చెప్పి నువ్వు కోర్టులో వేస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద పాపం 50,793 చంద్రబాబు గుర్తుంచుకో,
సుప్రీంకోర్టు దాకా వెళ్ళి 50,793 ఇళ్లకు సంబంధించినటువంటి పట్టాలు పంపిణీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఆ విధంగా చేస్తే ఎన్నిసార్లు మీరు కోర్టులు కేసులు వేశారు, ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు చేశారు. మీరు డబ్బులు ఇస్తున్నారు, అక్కడ ఈ విధంగా అక్రమంగా తరలిస్తుందో ఆడబోతుందని ఎన్ని రకాలుగా పేదలకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు, పేదలకు సంబంధించి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి ప్రదేశాలు, పేదలకు సంబంధించి ఇళ్లు కట్టుకోవడానికి మీరు సృష్టించినటువంటివి అంతా ఇంత కాదు. వీటన్నిటిని అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారు 2023 జూలైలో శంకుస్థాపన చేశారు. అన్ని పని ఉన్నాయి మీరు చెప్పిన సమస్యలన్నింటిని అధిగమించి అనుమతులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఈరోజు మీరు పేదలకు సంబంధించినటువంటి ఇళ్లకు అడ్డుపడతా, కపట బుద్ధిని ప్రదర్శిస్తా ఈరోజు వాటికి సంబంధించినటువంటి పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి స్టేలు తెచ్చి దేశంలో తొలిసారిగా గర్వపడుతున్నాం. ఈరోజు ప్రజలు గర్వపడుతున్నారు. ఎక్కడన్నా ఇళ్ల స్థలం ఇస్తే కన్వేయన్స్ డీడ్ ఆ పేదవాడి పేరుతో రిజిస్టర్ చేసినటువంటి సందర్భాలు లేవు. మీరు వెళ్ళి కోర్టుకు వెళ్ళి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇళ్ల స్థలం ఇస్తే ఆ ఇళ్ల స్థలం పూర్తిగా దాని మీద సర్వ హక్కులు కలిగితే పేదవాడికి నీకు కడుపు అంటే ఏమిటో అర్థం కాలేదు. కానీ ఆ రోజు దాని మీద కోర్టుకు వెళ్ళి పేదవాడికి ఇచ్చేటువంటి స్థలం మీద సంపూర్ణమైనటువంటి హక్కు అధికారం ఉండకూడదని చెప్పి కోర్టుల ద్వారా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కూడా ఇవ్వకుండా ఉచితంగా ఆ రోజు దాదాపుగా 15 లక్షల మందికి కన్వేయన్స్ డీడ్స్ ఇప్పించాం. ఆ తర్వాత మిగిలినవి కూడా ఎలక్షన్ కోడ్ రాకుండా ఉంటే అవి కూడా వెళ్ళిపోయింది. కరోనా ఒక పక్క, కోర్టు కేసులు ఒక పక్క, ఇన్ని ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ విషయంలో రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది అని చెప్పి మీకు ఈ సందర్భంగా చేస్తున్నాను. అదేవిధంగా నువ్వు ఒక మాట చెప్పాను, నేను అంత పెంచాను ఇంత పెంచాను, అది కూడా చెప్తా లెక్క. ప్రభుత్వం ఆ రోజు ₹1,80,000 ఇళ్ల నిర్మాణానికి ఇచ్చింది. సంఘబంధాల్లో సభ్యులుగా ఉన్నటువంటి కుటుంబాలను ఆదుకోవాలని ₹35,000 పావలా వడ్డీకే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అదేవిధంగా ఉచిత ఇసుక ₹15,000 ఆ రోజు అయితే ఇంటికి ఖర్చు అవుతుందంటే ఆ ₹15,000 సంబంధించినటువంటి ఉచితంగా ఇసుక ఇచ్చాడు. స్టీల్ కానీ సిమెంట్ కానీ దాదాపుగా 12 రకాలకు సంబంధించినటువంటి నిర్మాణ సామగ్రికి మార్కెట్లో ఉన్నటువంటి రేట్లలో హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా వాటిని ఆయన ఇంత రేటుకి మీరు ఇవ్వాలి అని చెప్పి దానికి ఒక పరిమితి విధిస్తే ₹40,000 ఒక్కొక్క లబ్ధిదారుడికి లబ్ధి చేకూరింది. దానివల్ల మొత్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ₹2,70,000 మేరకు ఒక్కొక్క పేదవాడి ఇంటి నిర్మాణం కోసం ఈరోజు లబ్ధి చేకూర్చేటువంటి విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. ఎన్ని దగ్గరలా జగనన్న కాలనీ, విశాలమైనటువంటి రోడ్లు, విద్యుత్ సరఫరా, డ్రైనేజీ, అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాల కోసం మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది సాక్షాత్తు ₹33,000 కోట్ల, ₹32,909 కోట్ల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేటాయించి ఖర్చు చేసింది. ఏ రోజైనా నీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి జీవిత కాలంలో పేదవాడి ఇంటి స్థలాన్ని గురించి కానీ వాళ్ళకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కానీ నీ హయాంలో ఏదన్నా కొత్త కాలనీ వస్తే ఆ కాలనీకి వెళితే రోడ్లు లేవు, నీళ్లు లేవు, కరెంటు లేదు, మంచినీరు లేదు, డ్రైనేజ్ లేదని చెప్పి ప్రజల దగ్గర నుంచి సమస్యలు కోకొల్లలుగా వస్తే వాటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈరోజు పరిష్కరించడం జరిగింది. కాబట్టి పట్టణంలో అయితే మరి ఇల్లు లేనటువంటి నిరుపేదల జీవితాలు తాకట్టు పట్టేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు ప్రవర్తించాడు. 2016-17లో నువ్వు దానికి సంబంధించినటువంటి ఇళ్లు నిర్మాణాన్ని చేస్తానని చెప్పి లబ్ధిదారులకు మేలు చేసావా, లబ్ధిదారులను దోచుకున్నావా ఒక్కసారి ఆలోచించి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే 3 రకాలైనటువంటి ఇళ్ళు చెప్పాడు. 300 చదరపు గజాలు, 300 చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు, 415 చదరపు అడుగుల్లో 3 అంతస్తులో నేను ఇళ్ళు నిర్మాణం చేస్తానని చెప్పి ఆ రోజు రకరకాలుగా చెప్పి ఒక 300 చదరపు విస్తీర్ణం కలిగేటువంటి ప్లాట్కి ₹2,60,000 ధర నిర్ణయించి బ్యాంకు రుణం ఇప్పించి వాళ్ళు నెలకి 3,000 లెక్కన 20 ఏళ్ళు అంటే దాదాపుగా ₹7,20,000 కట్టేటట్టుగా ఆ పేదవాడి మీద బాంబు వేసినటువంటి పరిస్థితి పాపం. అయితే ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ నిర్మాణ కంపెనీల దగ్గర అక్కడ కూడా మోసం చేసి ముడుపులు తీసుకుని ముడుపులు ఎక్కువగా ఇచ్చినటువంటి వాడికేమో ఎక్కువ రేటు ఇచ్చావు, తక్కువగా ఇచ్చినటువంటి వాడికేమో తక్కువ కట్టబెట్టావు. ఆ రోజు నువ్వు కట్టినప్పుడు ఆ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 2016-17 మధ్య కాలంలో 900 నుంచి ₹1,000 ఉంది రేట్. నువ్వు ఎంతకి ఇచ్చావు? ₹2,534.75 నుంచి ₹2,034.59 సగటుని ఇచ్చావు. అంటే దాదాపుగా సగటు రేట్ ఎంత ఉంది? ₹2,203. ₹1,000తో ఇళ్ల నిర్మాణం పూర్తి అయితే నువ్వు కట్టేటువంటి స్పెసిఫికేషన్స్ ప్రకారం నువ్వు వాళ్ళకి చెల్లించడానికి ఒప్పుకున్నటువంటి మొత్తం 2,203 కోట్లు. అంటే పేదవాడి ఇళ్ల నిర్మాణంలో కూడా
దోచుకోవడానికి, అవినీతికి పాల్పడడానికి ఆ రోజు మీకు ఏ విధంగా మనసొప్పిందో తెలియదు. కానీ ఈరోజు అవన్నీ మర్చిపోయారులే ప్రజలని చెప్పి మీరు మాట్లాడడం, దాంట్లో ఈరోజు మార్కెట్ ధరతో పోలిస్తే, అప్పటికి ఉన్నటువంటి మార్కెట్ ధరలతో పోలిస్తే దాదాపుగా నిరుపేదల దగ్గర నుంచి మీరు అదనంగా 1200 రూపాయలు వసూలు చేశారు. పాపం 1000 రూపాయలు అయ్యేటువంటి ఇంటికి 2200 సగటు రేటు మీరు వసూలు చేశారంటే పేదవాడి కడుపు కొట్టి 1203 రూపాయలు మీరు అదనంగా వసూలు చేసి మీరు అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. సాధారణంగా ఏంటి, 1000 రూపాయలు మార్కెట్లో రేటు ఉంటే ప్రభుత్వం ఇంకా 100 రూపాయలు తగ్గించి ఇవ్వాలి. అది మరిచిపోయి 1200 రూపాయలు అదనంగా గుంజుకున్న వాళ్ళ దగ్గర ఇబ్బంది పెట్టి ఈరోజు ఆ ఇళ్ల నిర్మాణాలు మీరు పూర్తి చేయకుండా అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోయి ఈరోజు మరలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఏదో ఒక విధంగా ఇళ్లు కట్టించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి వాటిని చేస్తే ఆ ఇళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తి కాబోతున్నటువంటి 2 లక్షల ఇళ్లకు సంబంధించినటువంటి దాంట్లో దాదాపు పూర్తయినటువంటి ఇళ్లు, పూర్తి కావస్తున్నటువంటి ఇళ్లను లెక్కేసుకొని నేను 3 లక్షల ఇళ్లు రేపు దీపావళి కానుకగా పేదలకు ఇస్తున్నానని చెప్పి మాట్లాడుతున్నావంటే నువ్వు చెప్పినటువంటి మాట 2 సెంట్లు 3 సెంట్లు ఎక్కడన్నా అమలైందా? పేదవాడికి 1 సెంటు కొనిచ్చావా? ఎన్ని ఇళ్ళు కట్టావు? ఎన్ని ఇళ్ళు మంజూరు చేయించావు అనేటువంటి లెక్క చెప్పమంటే ఆ లెక్క చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి లెక్కలు వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కట్టినటువంటి వాటిని నువ్వు లెక్క చూపిస్తా దానిని నీ ఘనతగా, అంటే ఎవడికో పుట్టినటువంటి బిడ్డని మన బిడ్డగా మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఈరోజు దాపురిస్తున్నాయి. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని నీ అభివృద్ధిగా చెప్పుకునేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడు. అది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చొరవ వల్ల ఎన్నడూ లేనటువంటి విధంగా రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఎన్నడూ లేనటువంటి విధంగా ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు లేని దగ్గర, ప్రభుత్వ భూములు లేని దగ్గర, ఇళ్ల స్థలాలు అవసరం అని చెప్పి అడిగిన దగ్గర, ఇళ్ల స్థలాలు అవసరం దరఖాస్తులు చేసుకున్న దగ్గర ప్రభుత్వం నిధులు వెచ్చించి 1000 కోట్ల రూపాయలతో ఈరోజు దాదాపుగా 76,000 కోట్ల రూపాయల సంబంధించినటువంటి పేదవాడికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ఇళ్లు నిర్మించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా ఏదైతే అసత్యాలు మాట్లాడాడో వాటిని ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు మేము కోరుకునేది చేతనైతే నువ్వు అభివృద్ధి చెయ్యి, అంతే తప్ప నీ వల్ల కానిటువంటి అభివృద్ధి, పేదల దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేసినటువంటి కరెంటు ఛార్జీలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మీ మీద మొట్టికాయలు వేసి చెంపదెబ్బ కొడితే దానికి సంబంధించి వెనక్కిస్తూ అది నా ఘనతగా చెప్పుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనేటువంటి సందర్భం ఉంది కాబట్టి ఈరోజు మేము చెబుతున్నాం. ప్రజల దగ్గర తీసుకున్నటువంటి ముక్కుపిండి వసూలు చేసినటువంటి మొత్తం ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చొరవతో ప్రజలకు ఆ ఊరట కలిగింది తప్ప చంద్రబాబు నాయుడు మనసు ఎప్పుడు కూడా ప్రజలకు సంబంధించి మేలు చేయాలనో ప్రజలకు ఏదైనా ఇవ్వాలనేటువంటి ఆలోచన అన్నది ఉండదు. పేదలకు సంబంధించి ఇళ్ల స్థలాల విషయంలో కూడా ఈరోజు పేదలు సంతోషంగా ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం తప్ప చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. బైక్ కొంటే బైక్ ఫ్రీ, ఇది నిజంగా నిజమండి. ఈ దసరాకి మన సరియు హీరోలో మీకోసం డబుల్ సర్ప్రైజ్. దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్కీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం. మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్: ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్, సెకండ్ ప్రైజ్ iPhone 16, థర్డ్ ప్రైజ్ 1.5 టన్స్ ప్లేట్ ఏసీ. నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా. ఈ నవరాత్రి 9 రోజులు ప్రతిరోజు 5 మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా 50 గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్. ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు. అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం 99 రూపాయలు మాత్రమే. అతి తక్కువ వడ్డీ రేటు 6.99%. 3 సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్. 3 లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా. సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం. ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే. హీరో అంటే ఓన్లీ సరియు హీరో. మన లోకల్ మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు.